Hi everyone. What's up? Good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more Festival vlog, vlog. guys. అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. హ్యాపీ వరలక్ష్మి వ్రతం. హ్యాపీ వరమహాలక్ష్మి అందరికి. ఎస్, అందరు మంచి సెలబ్రేట్ చేసుకున్నారు. యాక్చువల్లీ నిన్న వ్లాగ్ లో కూడా చెప్పినట్టున్నాను, కానీ నిన్న మొత్తం ప్రిపరేషన్స్ దే సరిపోయింది. ఈ రోజు మార్నింగ్ నేను అర్లీగా లేచినాను గైస్. అర్లీగా అంటే నాకు ఇక్కడ డెకరేషన్ ది అది ఇది కొంచెం వర్క్ తక్కువ ఉంటుంది కాబట్టి 6:30కి అట్లా లేచినాను. మమ్మీ అయితే 3 గంటలకో లేసి మొత్తం అంతా ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. ప్రస్తుతానికైతే నేను ఇట్లా సింపుల్ డ్రెస్ లో రెడీ అయిపోయినాను. దీంట్లో డ్రెస్ అంతా చాలా మంచి సరిపోయింది, కానీ ప్యాంట్ అయితే పట్టలేదు. ప్రస్తుతానికి జాగర్స్ ఏదో వేసుకున్నాను. అసలు మ్యాచింగే లేదు నాది టాప్ కి బాటమ్ కి. కాకపోతే కాసేపే, జస్ట్ ఒక 5-10 మినిట్స్ అంతే. ఎందుకంటే ఫస్ట్ తాంబూలం ప్రతిసారి నాకే ఇచ్చేది అలవాటు అనమాట. అదొక సెంటిమెంట్ ఇక్కడ మమ్మీకి. ఫస్ట్ నుండి కూడా వరలక్ష్మి వ్రతం ఎప్పటి నుండి స్టార్ట్ చేసిందో అప్పటి నుండి కూడా ఫస్ట్ తాంబూలం నాకు ఇస్తే అది సెంటిమెంట్ వైజ్ ప్లస్ ఉంటది కదా. సో అందుకని చెప్పేసి ఫస్ట్ తాంబూలం ఈ రోజు మనం తీసుకుంటున్నాము. అందుకే ఆ తాంబూలంలో మమ్మీ చీర పెడతారు కదా ఎవ్రీ ఇయర్ లాగా, ఈ ఇయర్ కూడా ఇచ్చిన తర్వాత చేంజ్ చేసుకున్నాము అని చెప్పేసి. నీకు ఎవ్రీ ఇయర్ పెడతారు కదా పెళ్ళప్పటి నుండి. అక్కడ అత్తయ్య వాళ్ళు నాకు పెడతారు, ఇక్కడ మమ్మీ వాళ్ళు కూడా పెడతారు గైస్. కాకపోతే వెయిటింగ్ నీకు అమ్మ. అవును, ఆ వెయిటింగ్ ఎందుకు, దేనికోసం? బట్టలు ఇచ్చాకే. బట్టలు ఆల్రెడీ ఇచ్చేసినారు కదా నాకు. ఆల్రెడీ ఇచ్చేసినారు గైజ్, అక్కడేం వెయిటింగ్ లేదు. ఆల్రెడీ అక్కడ ఫెస్టివల్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో ప్రస్తుతానికైతే నాకు తెలిసి మమ్మీ కింద ప్రిపరేషన్స్ అన్ని అయిపోయినాయని అనుకుంటున్నాను. అయిపోకపోయినా కూడా కిందికి వెళ్ళి మనం అట్లా అటు ఇటు తిరిగి కొంచెం మీకు కూడా వీడియోలో చూపిస్తాను ఓవరాల్ గా లుక్ ఎలా వచ్చింది అని చెప్పేసి. నేను చూడాలని చాలా వెయిట్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ నాట్ మై ఫైనల్ లుక్, జస్ట్ ప్రస్తుతానికి అట్లా వేసేసుకున్నాను. సారీ వచ్చిన తర్వాత కొంచెం జుట్టు అంతా నీట్ గా అల్లుకుంటే బాగుంటుందేమో అనిపిస్తోంది సారీకి. చేసుకునే ఒక గంట చేసింది. హెయిర్ అమ్మాయిలు అంటే పొద్దున్నే లేయల్లా తల స్నానం చేసి మళ్ళీ ఆ జుట్టు ఆర్పుకుండేకే 1 అవర్ పట్టింది నాకు. దట్టు డైసన్ లేదు, ఏం లేదు గైస్. నార్మల్ స్ట్రైట్నర్ తో చేసుకోవాలంటే ఫస్ట్ హెయిర్ తడి ఉండేది ఆరల్ల కదా. మీదేముంటుంది, ప్యాంటు షర్ట్ వేసుకుండేది. వరలక్ష్మి వ్రతం అంటేనే హస్బెండ్స్ కోసం చేసేది, కానీ హస్బెండ్స్ కి మాత్రం ఏమి పని ఉండదు. పంచేది మరి ఏది పంచేది అక్కడ వేసుకుందులే, మన ఇంట్లో వేసుకుందులే, అక్కడికి ప్లాన్ చేయి, ఓకేనా? సో ప్రస్తుతానికైతే లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ ఫెస్టివల్ వ్లాగ్ స్టార్టెడ్. అందరూ మంచి మనసుతో మంచిగా పూజ చేసుకోండి గైజ్, ఓకేనా? లెట్స్ గో. యా, బై బాయ్. బాయ్ కాదు, లెట్స్ గో. లెట్స్ గో. మేమిద్దరం కిందికి వెళ్ళేలోపు అమ్మవారిది అలంకరణ అంతా కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా కుదిరింది. మమ్మీ లేచండే టైం 3:15 అట్లా అనుకుంటాను. ఎందుకంటే అలంకరణ అంతా చేయాలి. దాంతోపాటు అమ్మ నైవేద్యాలు అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారనమాట. అంటే మీకు ఎంత ఓపిక ఉంటే అంత, ఎంత శక్తి ఉంటే అంత నైవేద్యాలు ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఒక్క వెరైటీ ప్రిపేర్ చేసినా, లేదంటే 3 వెరైటీలు ప్రిపేర్ చేసినా కూడా కొంచెమైనా నైవేద్యం మన చేతులతో అమ్మవారికి సమర్పిస్తే చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్కేస్ మీకు నాలాగా కొంచెం కుకింగ్ అంతా రాకపోతే శనగలు ఉడకపెట్టి దాన్ని నైవేద్యం పెట్టేది ఈజీ. అలాగే పెరుగన్నం, దద్దోజనం ఇవన్నీ పెట్టడం కూడా చాలా ఈజీ రెసిపీస్ కొన్ని ఉంటాయన్నమాట. అట్లా నైవేద్యం మనం ఇంట్లో చేసి మన చేతుల మీదుగా సమర్పించుకుంటే ఇంకా మంచిదన్నమాట. ఎలాగో మనం కొన్ని వెరైటీస్, ఇప్పుడు ఫ్రూట్స్ అవ్వచ్చు, లేదంటే ఇంకా కొన్ని పిండి వంటలు ఒక్కొక్కసారి కుదరకపోతే బయట నుండి తెచ్చేస్తూ ఉంటాము. సో నైవేద్యం 1 పెట్టినా 3 పెట్టినా, మీరు 9 వెరైటీస్ పెట్టినా కూడా కొంచెమైనా ఇంట్లోది ప్రిపేర్ చేసి పెట్టి మిగతావి ఫ్రూట్స్ అన్నీ అవ్వచ్చు, అవన్నీ కూడా బయట నుండి తెచ్చుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. నేను షార్ట్ వీడియోస్ అవ్వచ్చు, లేదంటే రీల్స్ అట్లా పెట్టినప్పుడు అడిగారనమాట, 3 పెట్టాం కదా అమ్మవార్లు, 3 ఎందుకు అని చెప్పేసి. యాక్చువల్లీ నేను లాంగ్ వీడియోలో అయితే మీకు ఫుల్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఏంటి అని చెప్పి. కానీ షార్ట్ వీడియోస్కి వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. క్వశ్చన్స్ అండ్ డౌట్స్ కూడా ఎక్కువ షార్ట్ వీడియోస్ కింద వస్తూ ఉంటాయన్నమాట. ఫుల్ లెంత్ వీడియోస్ చూసే వాళ్ళకి ఫుల్ క్లారిటీ అయితే ఉంటుంది. సో బేసిక్గా నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు విగ్రహం అయితే లాస్ట్ ఇయర్ తీసుకున్నారు. ఈ ఇయర్ అమ్మవారికి ఇట్లా చీరలాగా పట్టుది శారీ
శారీ ఉంటుంది కదా, దాన్ని స్టిచ్చింగ్ చేయించారనమాట. సో మనం స్పెసిఫిక్గా మళ్ళీ పిన్స్ అంతా పెట్టకుండా చాలా నీట్గా డ్రేపింగ్ అయితే కుదిరింది. అండ్ ఇంకొకటి కింద పెట్టాం కదా, అది 2 years బ్యాక్ తీసుకున్న అమ్మవారు అనమాట. సో ఇంట్లోనే ఉండి పూజలు చేయకుండా ఉండకూడదు, ప్లస్ వరలక్ష్మి వ్రతానికి బాగుంటుంది కదా అని చెప్పేసి అది సెంటిమెంట్ లాగా పెట్టారు. అండ్ మా ఇంట్లో ఏంటంటే కలశం పెట్టే అలవాటు ఫస్ట్ నుండి ఉందన్నమాట. సో అమ్మవారికి కలశం కూడా మ్యాండేటరీగా పెడతాం మేమైతే. సో నేను లాస్ట్ వీడియోలో కలశం ఖచ్చితంగా పెట్టాలి అంటే కొంతమంది ఒక 2-3 చెప్పారనమాట, మా సైడ్ కలశం పెట్టాం మేము అని చెప్పేసి. మీ పద్ధతి అంటే కలశం అందరూ పెట్టాలా అంటే లేదు, మీకు పద్ధతి ఉంటే పెట్టచ్చు, మాకుంది కాబట్టి మేము పెడుతున్నాం అనమాట. కొంతమందికి ఇంట్లో కలశం పెట్టే అలవాటు లేదంటే వాళ్ళ సైడ్ ఫ్యామిలీ ఫాలో అవ్వరనమాట. సో పూజలు బేసిక్గా ఏంటంటే మీ సైడ్ అంటే మీ అమ్మ వాళ్ళు అవ్వచ్చు, అత్తయ్య వాళ్ళు అవ్వచ్చు, లేదంటే వాళ్ళ పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఫస్ట్ నుండి ఎలా అయితే మీరు ఫాలో అవుతూ వస్తున్నారో మీరు అలాగే ఫాలో అవ్వచ్చండి. స్పెసిఫిక్గా మీరు ఇప్పుడు ఇంటర్నెట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటారు, లేదంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. మనం మనస్ఫూర్తిగా పూజ చేసామా అండ్ మనము ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేయొచ్చు అనమాట. అండ్ కొన్ని ఫాలో అయ్యేటి ఉంటాయి కదా, అవి స్కిప్ చేయకుండా ఫాలో అయితే సరిపోతుంది అంతే. పండగలంటే మన ఇంట్లో అసలు ఫుడ్ వెరైటీస్ ఎన్ని ఉంటాయి కదా, అసలు నైవేద్యాలు అండ్ వంటలు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. అసలు మన అమ్మ వాళ్ళు చేసినట్టు మనం దాంట్లో ఫ్యూచర్లో అర్థమైనా చేయగలుగుతామో లేదో, సగమైనా చేస్తామో లేదో అనిపిస్తూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి. సో ఈరోజు మన ఇంట్లో నైవేద్యాలతో పాటు కొంచెం ఎక్కువే చేస్తూ ఉంటారనమాట మా మమ్మీ. ఎందుకంటే మనం ఒకటే తినడం కాదు, పండగలు నార్మల్ డేస్లో కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా పెట్టడం చాలా ఇంపార్టెంట్. చుట్టూ ఉన్న వాళ్ళు ఇన్ ద సెన్స్ మన ఇంట్లో మన కోసం హౌస్ హెల్ప్ వర్క్ చేస్తూ ఉంటారు కదా, మన కోసం పని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా పెట్టడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అమ్మ అయితే ఏ ఫెస్టివల్స్ వచ్చినా జనరల్ డేస్లో కూడా కొంచెం ఎక్కువే ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. సో దట్ అందరికీ పెట్టినట్టు ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఈరోజు పండుగ స్పెషల్ కాబట్టి మన ఇంట్లో వెరైటీస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఉద్దివడ ఉంది, గారెలు అంటారా మీరు, సో మేమైతే ఉద్దివడ అంటాం అనమాట. శనగలది తాలింపు వేస్తే అది ఉంటుంది కదా, అదొకటి. చెన్న ఉంది, పాయసం దర్శన్కి చాలా ఇష్టం. పాయసంలో డ్రై ఫ్రూట్స్ వేస్తే ఎంతమంది తింటారు, వేయకపోతే ఎంతమంది తింటారు. మాకైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేది అసలు ఇష్టం ఉండదు అనమాట, అందుకే వేయలేదు. అజిత్ మొత్తం కొంచెం 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 ఇట్లా ప్లేట్లో పెట్టుకున్నాడు. పంచామృతం, సో ఇవి వెరైటీస్. ఇంకా కొన్ని ప్లేట్లో పట్టను కూడా ఉన్నాయి. సో అవి నేను మీకు తర్వాత చెప్తాను. అంటే దద్దోజనం అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకోలేదన్నమాట ఇంకా. యూజువల్గా అయితే ఫస్ట్ తాంబూలం తీసేసుకుంటా ఉంటే, తాంబూలం తీసుకున్న వెంటనే మళ్ళీ చీర కట్టుకోవడానికి వెళ్ళాలి అండ్ పిన్ని వాళ్ళ ఇంటికి కూడా తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాలి. కాబట్టి ఫస్ట్ అయితే అమ్మ తినేయమనింది. ఎందుకంటే నేను ట్యాబ్లెట్స్ వేసుకునేది ఉంటుంది కదా, మరీ ఎక్కువ లేట్ అయిపోతే బాగుండదు. దట్టు ఇంకా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొంచెమైనా ఏదో ఒకటి తినాలని ఉంటుంది, ప్లస్ ఆకలితో ఉంటే కొంచెం నీరసం కూడా వచ్చేస్తూ ఉంటుంది అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎస్పెషలీ లేట్ అయిందంటే. సో అందుకే మేము బ్రేక్ఫాస్ట్ అంతా కానిచ్చిన తర్వాతనే ఇంకా ఒకేసారి వాయనం అయితే తీసేసుకుంటున్నాను అనమాట. యాజ్ యూజువల్గా ఫస్ట్ వాయనం అయితే నాకే ఇస్తారు. అండ్ మీరు తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రిలేటివ్స్కి మీరు పిలిచి ఫ్రెండ్స్కి పిలిచి ఎంత ఇంపార్టెంట్గా అయితే తాంబూలాలు ఇట్లా వాయనాలు ఇస్తూ ఉంటారో చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా చూసుకోండి. మన ఇంట్లో హౌస్ హెల్ప్ వాళ్ళకి అవ్వచ్చు, బయట క్లీనింగ్ చేసే వాళ్ళకి, మనతో పాటు రోజు మన కోసం వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా తాంబూలం పెట్టడం చాలా ఇంపార్టెంట్ అండి. అది కొంతమంది ఏమైనా మిస్ చేస్తూ ఉంటే నెక్స్ట్ ఇయర్ నుండి డెఫినెట్లీ ఇవ్వండి, మంచి జరుగుతుంది కదా. సో ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా సో మన మంచి కోరుకుండే వాళ్ళకి ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం 3కి ఇచ్చినామా, 5 మందికి ఇచ్చినామా, 7 మందికి ఇచ్చినామా, 9 మందికి ఇచ్చినామా అని కాదు, వాళ్ళలో మన మంచి కోరుకొని మన కోసం నిలబడే వాళ్ళు ఎంతమంది అనేది కూడా చూసుకోవాలి.
బెనారస్ చీర కదా కట్టే కొంచెం టైం పట్టింది. నిన్ననే అనేసుకుంటే నిన్న కూడా మనకు చాలా లేట్ అయింది. టైం పట్టింది అవన్నీ అలా అయినా బాగా కట్టుకున్నా కదా, బాగుంది, చాలా నీట్ కట్టుకున్నాను గైస్ నేను ఈ రోజు వితౌట్ ఎనీ హెల్ప్. చాలా బాగా దర్శన్ హెల్ప్ చేసినాడు. దర్శన్ ఇవన్నీ ఫ్రిల్స్ పెట్టించేకి పిన్లు పెట్టేకి ఈడ పెట్టేకి రాలేదు. కాదు అది చిన్న పిన్ కాబట్టి అదే పిన్ లోనే పెట్టింది. పెద్ద పిన్ లో పెట్టింది అంటే వేరే ఉన్నాయి పెద్దవి. ఇది ఇంకా పిన్ పెడితే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు తాంబూలం తీసుకోవాలి కదా కొంగులో, అందుకు పెట్టలేదు. ఇంకా తీసేసిన పిన్ ఆల్రెడీ, అయినా కూడా బాగా కనిపిస్తుంది కదా, బాగుంది. ఇంకా జ్యువెలరీ అంతా కొత్తది గైస్. ఓకే పోదాం. నచ్చిందా? బాగుంది, చాలా బాగుంది. నేను తాంబూలం తీసుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతం గెట్ రెడీ విత్ మీ షార్ట్ అవ్వచ్చు, రీల్స్ షూట్ చేద్దాం అనుకున్నాను కొన్ని. సో దట్ నేను శారీ అండ్ జ్యువెలరీ అంతా క్లియర్గా చూపించి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్దాం అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు. అమ్మ తాంబూలం ఇచ్చిన వెంటనే ఇంకా బెనారస్ శారీ కదా అది, నేను ఫస్ట్ సింగిల్ ప్లేట్ పెట్టేసుకుందాము అనుకున్నాను. సింగిల్ అంటే నాకు అంత కష్టమయ్యేది కదా, ఎందుకంటే నాకు కొంచెం అలవాటే కాబట్టి నేను ఈజీగా కట్టేసుకుంటాను. కాకపోతే సింగిల్ వేసుకుంటే బెనారస్కి నాకు అంత లుక్ రావట్లేదు అనమాట. అందుకే మళ్ళీ ఫ్రిల్స్ అన్ని నీట్గా పెట్టుకునేసరికి కొంచెం టైం అయితే పట్టేసింది. అండ్ గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా అట్లనే వెళ్ళిపోయింది అనమాట. సో శారీ అయితే లుక్ వైజ్ అంతా చాలా బాగుంది. అండ్ నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే కొంచెం బాగా పడినాయండి, 7 అట్లా పడినట్టు ఉన్నాయి. సో దట్ ఈస్ ఆల్సో వెరీ నైస్. ఐశ్వర్య శారీస్లో తీసుకున్నాను అనమాట. సో మొత్తం అంతా ఆ రోజు చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఓవరాల్గా ఇట్ ఈస్ లుకింగ్ వెరీ నైస్. అందుకే లేట్ అయిపోయింది. పిన్ని వెళ్ళిన తర్వాత ఒకటే అడిగినారు అనమాట, ఏమి ఇంత లేట్ చేసేసినారు అని చెప్పేసి. అది అనుకోకుండా అట్లా లేట్ అయిపోయింది. సో వెళ్ళిన వెంటనే ఇంకా మేము వెళ్ళే లోపలే పిన్ని వాళ్ళందరూ వచ్చినారనమాట. సునీత పిన్ని వాళ్ళు, భాగ్య పిన్ని వాళ్ళు, అత్త వాళ్ళు అందరూ వచ్చినారనమాట. సో అందరికి ఇచ్చిన తర్వాత ఇంకా మనం ఎట్లనో లేట్గానే వెళ్ళాం కాబట్టి సో అలంకరణ అంతా చూస్తున్నాను నేను, పిన్ని ఎలా చేసింది ఏంది అని చెప్పేసి. పిన్ని ఇట్లా బయట పెట్టినారు, మంచిగా స్పేషియస్గా ఉంది. అమ్మవారి కళ కూడా చాలా బాగుంది. అండ్ శారీ ఐడియా ఇద్దరు ఇంప్లిమెంట్ చేసేసుకున్నారండి. ఇక్కడ పిన్ని వచ్చేసి అమ్మవారికి గ్రీన్ కలర్ది కుట్టించారనమాట ఇట్లా శారీతో, అమ్మ వచ్చేసి అక్కడ పింక్ కలర్ది చూసారు కదా. నేను ఇంకా డీటెయిల్గా చూపిస్తాను మీకు. ఫస్ట్ అందరూ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారండి తాంబూలం తీసుకోవడానికి. ఎందుకంటే ఇక్కడ వన్స్ వాయనాలు తీసుకున్న తర్వాత మన ఇంటికి వచ్చేస్తే లంచ్ అంతా ఎలాగో మన ఇంట్లోనే ప్రిపేర్ చేసాం కాబట్టి ఇంకొకేసారి అక్కడే తీసుకొని అక్కడే ఉండొచ్చు అనుకున్నారు. అండ్ నేను కూడా పిన్ని దగ్గర మంచిగా ఆశీర్వాదం తీసేసుకున్నాను. పిన్నితో పాటు మీ అందరు కూడా మంచిగా బ్లెస్ చేయండి, బేబీది నాది ఇద్దరిది హెల్త్ అంతా బాగుండాలి అని చెప్పేసి. హెల్దీ అండ్ హ్యాపీ బేబీ పుడితే మాకు అంతకంటే హ్యాపీనెస్ ఇంకేం ఉండదు నిజంగా. సో ఈ వరలక్ష్మి వ్రతానికి అయితే నా కోరిక అదే గైజ్, ఇంకేం అడగలేదన్నమాట అమ్మవారిని. చాలా మంచిగా హ్యాపీగా హెల్దీగా సేఫ్ డెలివరీ అయ్యి నేను బేబీ అందరం హ్యాపీగా ఉండాలి. అండ్ దాంతోపాటు బేబీ ఇంకా హ్యాపీగా అండ్ హెల్దీగా పుట్టాలి అనే కోరుకున్నాను అనమాట నేనైతే. నాతో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. మీరు కూడా నా కోసం అప్పుడప్పుడు ప్రే చేస్తూ ఉండండి. మీరు వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి. ఐ లవ్ టు హియర్ ఆల్ యువర్ స్టోరీస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ బ్లెస్సింగ్స్ అయితే చాలామంది ఇస్తున్నారు. ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా స్పెషల్ బ్లెస్సింగ్స్ అయితే కావాలి. అండ్ దీని తర్వాత మన ఇంట్లో బెంగళూరు ఇంట్లో ఎప్పుడు ప్లాన్ చేస్తున్నాం ఏంటి అనే దానికోసం మీరు డెఫినెట్లీ కంటిన్యూ వాచింగ్. ఇంకా వ్లాగ్ అయిపోలేదు, ఉంది, ముందే చెప్పేస్తున్నాను అనమాట. కంటిన్యూ వాచింగ్.
ఈసారి మన వరలక్ష్మి వ్రతం అయితే ఫుల్ సందడి, ఎస్పెషలీ చిన్నపిల్లలతో. వసుధాక కొడుకు పుట్టినాడు అండ్ దాంతోపాటు గాయత్రి అక్క వాళ్ళకి కూడా కొడుకు పుట్టేసినాడు. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. అయినా ఎంత సైలెంట్గా ఉన్నారంటే ఆ రోజు ఇద్దరు అసలు క్రాంకీ అవ్వడం కానీ అసలు ఏం లేదండి, ప్రశాంతంగా పడుకున్నారనమాట. అండ్ ఇద్దరు కూడా 3 months ఇంకా అయిండేది వాళ్ళిద్దరికి. అప్పుడే వాళ్ళ అమ్మల్ని గుర్తుపట్టేస్తున్నారు తెలుసా. పక్కన వాళ్ళు ఎవరైనా ఎత్తుకుంటూ ఉంటే అప్పుడే వాళ్ళ అమ్మని గుర్తుపడుతున్నారు. సో చాలా సైలెంట్గా పడుకున్నారు అనమాట ఇద్దరు. అస్సలు ఏం గోల చేయడం, క్రాంకీ అవ్వడం అలా ఏం లేదనమాట. సో అట్లుంటే నిజంగానే మదర్స్కి కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది బయటకి ఎక్కడికైనా వెళ్ళి తాంబూలం తీసుకోవాలనుకున్నా కూడా. సో ఇంకా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుండి అందరం ఇంకా మన ఇంటికి వచ్చేసినాం అనమాట. వచ్చిన తర్వాత అమ్మ ఇంకా అందరికీ తాంబూలం ఇస్తున్నారు. సో పిన్ని కొంచెం ఒక 15 minutes 20 minutes అట్లా లేట్గా వస్తారు, ఎందుకంటే ఇంట్లో హౌస్ హెల్ప్ వాళ్ళందరూ ఉంటారు కదా. సో వాళ్ళందరికీ ఒకేసారి వాయినాలన్నీ ఇచ్చేసిన తర్వాత అండ్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత రావాలి. మన ఇంట్లో అయితే ఆల్రెడీ ఇచ్చేసినాం ఫస్ట్, నా తర్వాత హౌస్ హెల్ప్ వాళ్ళందరికీ ఇచ్చేసింది అనమాట మమ్మీ. ఆ టైంలోనే నేను కరెక్ట్గా చీర కట్టుకుండేకి వెళ్ళాను. సో అందుకే అదంతా నేను ఇంకా రికార్డ్ చేయడానికి కూడా అవ్వలేదన్నమాట. నేను శారీ కట్టుకుండే వరకు ఫుల్ హడావిడి ఉండిందండి. నాకైతే అసలు టైం అయిపోతుంది, లేట్ అయిపోతుంది, ఇదే ఫీలింగే ఉండింది. అక్కడికి నేను మార్నింగ్ 6 o'clockకి లేచాను. పూజ అంతా మమ్మీ చేస్తారు, నాకు ఇంకేముంటుంది అని చెప్పేసి. బట్ ఎవ్రీథింగ్ టర్న్డ్ అవుట్ రియలీ వెల్. మా జూలీ డాలీ కూడా లిటరలీ బొమ్మల్లాగా ఉన్నారండి. డాలీ అయితే ఎంత హైట్ అయిపోయింది కదా, ఆల్మోస్ట్ నా హైట్ వచ్చేసింది. సో పిన్ని కూడా ఇంకా దేవుడికి దండం పెట్టేసుకుంటున్నారు వచ్చిన తర్వాత. ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం వ్లాగ్లో నేను ఒకటి అడిగేదాన్ని కదా మిమ్మల్ని, ఎంతమందికి గుర్తుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మాతో పాటు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం అనేది నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, నేను రీపోస్ట్ చేస్తాను అని చెప్పేసి అడిగేదాన్ని. అండ్ ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ పెట్టిండే పిక్చర్స్ అమ్మవార్లు ఏవైతే ఉన్నాయో మన సబ్స్క్రైబర్స్వి అది నేను స్టోరీస్లో పోస్ట్ కూడా చేసేదాన్ని అనమాట. కానీ ఈ ఇయర్ అది కుదురుతుందో లేదో నాకే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీరు ఎంతో ప్రేమగా టైం తీసుకొని నాకు DM చేసి ఫొటోస్ అన్నీ పెడతారు కదా, మళ్ళీ దాన్ని అది రీపోస్ట్ చేసే టైం నాకు ఉంటుందో లేదో అండ్ దట్టు అంత ఎనర్జీ ఉంటుందా లేదా అని చెప్పేసి ఈసారి అడగట్లేదు. కానీ ఎంతమందికి గుర్తుంది, మీలో ఎంతమంది నేను పోస్ట్ చేశానో నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ. అండ్ ఇంకోటి ఏంటంటే డెఫినెట్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావండి గైస్, చాలామంది ఫాలో అవ్వట్లేదు అనమాట. ఐఎమ్ యాక్టివ్ దేర్ ఆల్సో. సో డెఫినెట్లీ ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో నేను ట్యాగ్ చేసి ఉంటాను అండ్ లింక్ ఇచ్చి ఉంటాను నాది ఇన్స్టాగ్రామ్ పేజ్ది. అక్కడ బ్రాడ్కాస్ట్ ఉంది, మోస్ట్లీ అందులో యాక్టివ్ ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను కాబట్టి డెఫినెట్లీ ఫాలో దాట్.
5 o'clock అట్లా అయితే ఉంది గైస్. వాయినాలన్నీ ఇచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత అందరు వెళ్ళారు. నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ నాప్ తీసుకున్నా. మమ్మీకి అయితే అసలు రెస్టే లేదు, బికాజ్ అన్ని సర్దుకుండేటివన్నీ ఉంటాయి కదా. అండ్ ఐ గోట్ మై పార్సల్. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ గైస్. నా ఎసెన్షియల్స్ అన్నీ వచ్చేసినాయి అనమాట. దీంట్లో ఒక్కటి కూడా స్పాన్సర్డ్ కాదు. ఇవి మొత్తం నేను డే టు డే బేసిస్లో యూజ్ చేసేటివి కొన్ని, ప్లస్ కొత్తవి కొన్ని తీసుకున్నాను అనమాట. చూడండి, ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచిగా వస్తాయని చెప్పేసి. కొన్ని కొన్ని చాలా మంచిగా ఉన్నాయి, కొన్ని ఆల్రెడీ యూజ్ చేసినాము. ఎస్పెషలీ దిస్ వన్ ఐ హ్యావ్ రీపర్చేస్ దిస్. చాలా చాలా బాగుంది. వాజ్లిన్ కోకో గ్లో బాడీ బటర్. నాకు ఇంతవరకు స్ట్రెచ్ మార్క్స్ అయితే రాలేదు. టచ్ వుడ్ గైస్, టచ్ వుడ్. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ మార్క్స్ అనేది కొంచెం పిగ్మెంటేషన్ ఎక్కువ అవ్వడం కామన్. నాకు కూడా కొంచెం నెక్ దగ్గర పిగ్మెంటేషన్ స్టార్ట్ అయింది. హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. కానీ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఐ కెప్ట్ ఆన్ స్క్రబ్బింగ్ డే బై డే. అట్లా కొంచెం ఏదైనా ప్యాక్ వేసుకోవడం అట్లా ట్రై చేస్తా, బట్ ఇట్స్ కామన్, తర్వాత వెళ్ళిపోతుంది. కానీ స్ట్రెచ్ మార్క్స్ అయితే ఇంకా నాకు రాలేదు. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే నేను ముందు నుండే కొంచెం బాడీ బటర్, బాడీ ఆయిల్, లోషన్స్ అన్ని మంచిగా అప్లై చేసి కేర్ తీసుకుంటున్నాను కాబట్టి. సో మరీ ఎక్కువ కాస్ట్లీ స్ట్రెచ్ మార్క్స్ పోయేటివి అట్లా ఏం అవసరం లేదు గైస్. నార్మల్ సింపుల్ బాడీ బటర్ అవ్వచ్చు, లేదంటే కొంచెం హెవీగా ఉన్న ఆయిల్స్ యూజ్ చేయండి. ఇది 499. ఇప్పుడు సేల్ నడుస్తుంది కాబట్టి ఇంకా తక్కువకి వస్తుంది అనుకుంటా. దిస్ ఈజ్ వెరీ వెరీ నైస్. స్మెల్ అంతా కూడా చాలా బాగుంటుంది. సి, చాలా చాలా బాగుంటుంది గైస్. మార్నింగ్ నైట్ 2 పూటలు అప్లై చేయండి. నార్మల్గా ప్రెగ్నెన్సీలో లేని వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. దిస్ ఈజ్ వెరీ నైస్. అండ్ దాంతోపాటు ఐ గాట్ దిస్ ఎడ్యూడ్ హౌస్ ఆయిల్ లిప్ టింట్. సో నేను లిప్ టింట్స్, లిప్ ఆయిల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఈ టైంలో నాకు లిప్స్ ఏం చేసినా కూడా కొంచెం ఆ డ్రైనెస్ అనేది ఎక్కువ అవుతానే ఉంటుంది అనమాట. సో ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై లిప్స్ కాబట్టి ఎట్యూడ్ హౌస్ది నేను లిప్ ఆయిల్, లిప్ టింట్ లాగా ఒకటి పర్చేస్ చేసిన అనమాట. దిస్ ఈజ్ ఇన్ ది షేడ్, ఏం షేడ్లో ఉంది ఇది? చెర్రీనా? ఓకే, దీని మీద షేడ్ లేదు. డియర్ డార్లింగ్ ఆయిల్ టింట్. ఓకే, ప్లమ్ బెర్రీ గైస్. సో ఇది తీసుకున్నా. ఇప్పుడు నేను వేసుకునే టింట్ ఇదే. వెరీ వెరీ బ్యూటిఫుల్. నేను చాలా పిగ్మెంటేషన్ తక్కువ ఉంటుందేమో అనుకున్నా, బట్ దిస్ ఈజ్ వెరీ వెరీ పిగ్మెంటెడ్. లుక్ ఎట్ దిస్. వేసుకున్న తర్వాత అయితే చాలా బాగుంటుంది. అండ్ కాసేపు తర్వాత కూడా ఆ మాయిశ్చరైజింగ్ ఫీలింగ్ అలాగే ఉంటుంది కాబట్టి మనకు డ్రై అనిపించదు. దాంతోపాటు పిగ్మెంటేషన్ కూడా అలాగే ఉంటుంది అనమాట. లైక్ ఆ టింట్ అనేది అలాగే ఉంటుంది కాబట్టి లిప్స్ చూడడానికి కూడా చాలా క్యూట్గా కనిపిస్తాయి. అండ్ దాంతోపాటు ఇవన్నీ కొన్నానో నాకే తెలియదు గైస్. లెనేజ్ ది లిప్ ట్రీట్మెంట్. ఇది వాడితేనే నాకు బాగుంటుంది. ఇది వాడినప్పుడు అంతా వితిన్ ఒక 2 డేస్కి క్రాకీ లిప్స్ లాగా అయిపోవడం అట్లా ఉంటుంది అనమాట. ఎన్ని కొన్నానో, ఏ బ్యాగ్లో ఉన్నాయో అర్థం అవ్వట్లేదు. ఎక్కడో ఒక చోట మిస్ అయితేనే ఉంటుంది. నేను కొత్తది కొంటూనే ఉన్నాను. హెవీగా చాపీ లిప్స్ ఉన్నా, ఇఫ్ యూ వాంట్ లిప్ ట్రీట్మెంట్ వితిన్ ఒక 1 వీక్లో రికవర్ అవ్వాలనుకుంటే జస్ట్ ట్రై దిస్ వన్. దిస్ ఇస్ వెరీ గ్రేట్. సో లెనేజ్ది ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ వేరియంట్ అయితే క్రేజీ ఉంటుంది గైస్. చాలా చాలా బాగుంటుంది. కొంచెం పిగ్మెంట్ ఉంటుంది, కానీ నైట్ అప్లై చేస్తాం కాబట్టి ఐ డోంట్ థింక్ యూ నీడ్ పిగ్మెంటేషన్ అంతా కూడా. ఇట్లా లైట్గా పేల్గా ఉంటుంది. బట్ యా, దిస్ వర్క్స్ లైక్ మ్యాజిక్. ఓకేనా? అండ్ దాంతోపాటు ఐ గాట్ దిస్ టిర్టిర్. ఇది మీరే ఎవరో అడిగారు నన్ను కామెంట్స్లో రివ్యూ చెప్పండి అని చెప్పేసి. టిర్టిర్ కుషన్ ఫౌండేషన్ ఎలా ఉంటుందో, నా షేడ్ మ్యాచ్ అవుతుందో లేదో అని చెప్పేసి నేను చిన్నది తీసుకున్నా. ఐ థింక్ 4 ml. ఇది ఎంత? ఐ థింక్ దిస్ ఇస్ 4.5 grams. 4.5 grams అంటే చిన్నగా వస్తుంది. అండ్ 15 something ఉంది, అదైతే పెద్దగా వస్తుంది. నేను ఫస్ట్ చిన్న ట్రై చేద్దాం, నాకు బాగా నచ్చిన తర్వాత కావాలంటే పెద్ద తీసుకుందాం అనుకున్నాను. సో నా షేడ్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది కదా. నేను ఆల్రెడీ ట్రై చేసిన అనమాట దీన్ని. లుక్ ఎట్ దిస్. మిర్రర్ ఇచ్చారు, సేమ్ ప్యాకేజింగ్, పెద్దదానికి చిన్నదానికి, విచ్ ఇస్ ఇంప్రెసివ్. ఎందుకంటే పెద్ద ఒక్కొక్కసారి షేడ్ మ్యాచ్ అవ్వకపోతే డబ్బులు చాలా వేస్ట్ అవుతాయి. సో నా షేడ్ వచ్చేసి 30 న్యూట్రల్. ఇఫ్ ఇన్ కేస్ మీరు నా టోన్లో ఉంటే 30 న్యూట్రల్ అట్లా తీసుకోండి. ఇలా జస్ట్ ఇట్లా అప్లై చేసి, ఇప్పుడు అప్లై చేసేది కూడా వేస్ట్. లుక్ అట్ దిస్. నా షేడ్కి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఇది. సో ఐ రియలీ లైక్ ఇట్ గైస్. ఎప్పుడైనా వేసుకోవడానికి అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ నా షేడ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి ఐఎమ్ ప్లానింగ్ టు బై ఎ న్యూ పెద్దది, బిగ్ వన్. సో యా, టిర్టిర్ వెరీ నైస్, చాలా బాగుంది. చిన్నది ట్రావెల్కి తీసుకెళ్ళచ్చు. దిస్ ఇస్ వెరీ నైస్. అండ్ కవరేజ్ కూడా బాగుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఐ వుడ్ రికమెండ్ డెఫినెట్గా. అండ్ దాంతోపాటు మై ఫేవరెట్ సన్ స్క్రీన్. సో నా ఫేవరెట్ సన్ స్క్రీన్స్ ఒక 2-3 ఉంటాయన్నమాట. ఒకటి అయిపోతే ఒకటి పర్చేస్ చేస్తూ ఉంటాను, బికాజ్ ఐఎమ్ యూజింగ్ సన్ స్క్రీన్స్. ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో ఉన్నప్పటికి కూడా సన్ స్క్రీన్స్ ఆర్ మ్యాండేటరీ. డెఫినెట్గా యూజ్ చేస్తూ ఉండండి. ఇంట్లో ఉన్నాం కదా అని చెప్పేసి స్కిప్ చేయకండి. దిస్ ఇస్ బ్యూటీ ఆఫ్ జోసన్
సన్ స్క్రీన్. సో చాలా చాలా బాగుంటుంది గైజ్, మంచి ఇదేంటి ఆ గ్లోయి లుక్ ఇస్తుంది. ప్లస్ దిస్ ఇస్ వెరీ నైస్, అంటే SPF 50 అదంతా ఉంటుంది కదా. ఐ రియలీ లైక్ ఇట్, ఐ డోంట్ నో వై. సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఐ థింక్ దిస్ ఇస్ మై థర్డ్ ట్యూబ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, విచ్ ఇస్ వెరీ వెరీ నైస్. అండ్ ఇంకొకటి ఫౌండేషన్ బ్లెండింగ్ బ్రష్ ఒకటి తీసుకున్నాను. నా దగ్గర ఉండేటువంటి పాతవి అయిపోయినాయి. ప్లస్ బ్రషెస్, ఈ స్పంజెస్ ఏంటంటే బ్యాక్టీరియా తొందరగా ఉంటుంది కాబట్టి ఎంత క్లీన్ చేసినా అట్లీస్ట్ ఒక 2 yearsకి ఒకసారి, 1.5 yearకి ఒకసారి చేంజ్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ అనే గుడ్ ఫౌండేషన్ బ్రష్, ఒక్కటైనా పర్లేదు, మంచిది తీసుకోవాలి అనుకుంటే ఐ థింక్ ఇది 500-600 లోపల వచ్చేస్తుంది అనుకుంటా. ప్యాక్ బఫింగ్ బ్రష్ ఇది. సో దిస్ ఇస్ వెరీ వెరీ గ్రేట్, యాక్చువల్గా చాలా బాగుంది. ఇది నా సెకండ్ది, ఒకటి బెంగళూరులో ఉంది, ఇక్కడికి ఏం లేదు. సో ఇక్కడ ఒక సెట్ ఉండాలని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫౌండేషన్ వేసుకున్నా కదా, అందుకే కొంచెం అయింది. సో ఒకవేళ మీకు కుషన్ ఫౌండేషన్తో బ్లెండ్ చేసుకుండేది, దాంతో స్పంజ్తో బ్లెండ్ చేసే కష్టం అనుకుంటే యూ కెన్ యూజ్ దిస్ డెఫినెట్గా. చాలా బాగుంటుంది గైజ్. నేను అసలు బ్రషెస్ ఇది వాడడం స్టార్ట్ చేసినప్పటి నుండి నా స్పంజెస్ వాడట్లేదు. అది స్పంజెస్ ఎప్పుడైతే స్టాప్ చేసినానో అప్పుడు నాకు పింపుల్స్ తగ్గుతాయి తెలుసా. ఎందుకంటే స్పంజెస్లో వాటర్లో తడుపుతూ ఉంటాం కాబట్టి ఆ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. బ్రషెస్ అయితే అట్లీస్ట్ ఒక 10-15 డేస్కి క్లీన్ చేసేసుకోవాలి, ఓకేనా. అప్పుడు స్కిన్ అంతా కొంచెం బెటర్ అవుతుంది. సో దిస్ ఇస్ వెరీ వెరీ నైస్. అండ్ దాంతోపాటు ప్యాక్ ది మైక్రో ఫినిష్ మేకప్ ఫిక్సర్. దిస్ ఈజ్ ఓజీ గైజ్, అంటే 4 years ముందర వాడేదాన్ని అనుకుంటా. దాని తర్వాత షార్లెట్ టిల్బరీ అట్లా పెద్ద పెద్ద బ్రాండ్స్ ట్రై చేసినాను, అన్నీ బాగున్నాయి. నాట్ దట్ అవి బాగాలేదని కాదు, చాలా బాగున్నాయి. బట్ దోస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. సెట్టింగ్ స్ప్రేస్కి 3,800-3,000 రూపీస్ పెట్టాలంటే హాబా అవసరం అనిపిస్తుంది. సో అఫోర్డబుల్లో ఉంటుంది. ఒక 1,200లో మంచి మేకప్ ఫిక్సర్ కోసం చూస్తాను. అంటే ఇన్ఫాక్ట్ నేను ఇది బ్రైడ్స్ మీద మేకప్ ఆర్టిస్ట్ యూజ్ చేయడం కూడా చాలాసార్లు చూసాను. సో డెఫినెట్గా మీరు ఇది ట్రై చేయొచ్చు అనమాట. అండ్ ఫినిష్ కూడా ఇట్లా ఏమంటారు, చిన్న చిన్న స్ప్రేస్ అలాగా కాకుండా, ఒక నిమిషం చూపిస్తాను, ఓకే వెయిట్. ఈ రెయిన్ ఎట్లా వస్తుంది మనకు, సో అలాంటి ఫినిష్లో వస్తుంది కాబట్టి ఫేస్ మీద అంతా చాలా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇది ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్లోనే ఉంటుంది, నేను స్టాక్లో ఉన్నప్పుడు తీసుకున్నాను గైస్. దిస్ ఇస్ వెరీ నైస్. అండ్ లాస్ట్లీ ఇది ఒకటి పర్చేస్ చేసినాను, ఇది మేబ్లిన్ టాటూ బ్రౌ. ఇది సెకండ్ది. ఐబ్రోస్ ఎవరికైనా అలాగా కొంచెం మంచిగా ఉన్నాయి, జస్ట్ పెన్సిల్ ఏం అవసరం లేదు, ఇది ఒక్కటి అప్లై చేయాలి అనుకుంటే సెట్ చేయడానికి, లుక్ ఎట్ దిస్. ఇట్లా మనం సెట్ చేసేసినాం అనుకోండి, మీకు ఈవినింగ్ అయినా కూడా నార్మల్గా వాటర్తో వాష్ చేసుకుంటే పోదు గైస్, ఏదన్నా ఆయిల్ పెట్టాల్సిందే డెఫినెట్గా. పేరులోనే ఉంది కదా టాటూ అని చెప్పేసి, దట్స్ వై. ఇవి నేను తీసుకున్నవి. వీడియోకి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేసి ఉంటాను, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైజ్. మళ్ళీ మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా సెలబ్రేట్ చేసుకోకపోతే ఇట్స్ ఓకే, ఇంకా వీక్ ఉంది కాబట్టి మీరు డెఫినెట్గా మంచిగా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోండి. మీకు ఎలా నచ్చితే అలా సెలబ్రేట్ చేసుకోండి. ఆ రోజు హ్యాపీగా ఉండండి, కడుపు నిండా తినండి, ఓకేనా. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ బిఫోర్ లీవింగ్ గైజ్, okay. Thank you so much for watching. Bye. Stay positive, stay healthy and be kind to everyone. Bye.